అందరికీ ముందుగా నా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ గణతంత్ర దినోత్సవమే కాదు, ఇవాళ మనం మరో పండుగ కూడా జరుపుకుంటున్నాం. మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా, మొదటి ఇటుకు పడిన దగ్గర నుంచి కూడా నాన్నగారితో, ఆనాడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అలాగే నూరి దత్తాత్రేయుడు గారు, ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణంలో కోడెల శివప్రసాద్ గారు, మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణం నుంచి మొదటి ఇటుక నుంచి కూడా ఈ ఆసుపత్రితో సత్సంబంధం ఉండి డాక్టర్ రంగనాథన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క ఆసుపత్రిని ఆనాడు మూర్త బలియం అంటాం. అద్భుతమైన ఈ ఆసుపత్రి ఆవిష్కరణ ఆనాడు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రి మొదటి నుంచి కూడా ఈ యొక్క ఆసుపత్రి బాగోగులు, అంటే ఈ యొక్క ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఏంటో, మరి మన నూరి దత్తాత్రేయుడు గారు వెన్నెముకగా ఉంటూ ఈ ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా తీసిపోకుండా, ఏదైతే అమ్మగారి నాన్నగారి ఆశయం ఉందో పేదవాళ్ళకి యొక్క వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలని ఏదైతే ఆవిడ కోరిక ఉందో, ఏ విషయంలో కూడా వెనకంజు వేయకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన నూరి దత్తాత్రేయుడు గారికి ఈరోజు మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ కన్ఫర్మ్ చేసి ఆయనకి తగిన గౌరవం సత్కారం చేసినందుకు మరి అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇక నూరి దత్తాత్రేయుడు ఆయన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది, వేరుతో సూర్యుని చూపించినట్టు అవుతుంది. మరి ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మంటాడ అన్న ఊరిలో వారి నాన్నగారు రామయ్య గారు, అలాగే అమ్మగారు కనకదుర్గమ్మ గారు వాళ్ళ బిడ్డగా పుట్టి, ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా పనిచేశారు ఆయన వారి నాన్నగారు. అలాగే